ఇలా మార్కెట్లో పోతే ఆ యూరియా అది యాప్ అని పెట్టిన యాప్ అనేది నాకే అర్థం కాదు, యాప్ అనేది నాకే అర్థం కాదని చెప్పంటున్నది. సాధారణ రైతుకి ఏమర్థం కావాలనే? దేశంలో ఎక్కడ లేని విధంగా మరి ఒక తెలంగాణ రాష్ట్రంలో యాప్ ఎందుకే? దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో యాప్ అనేది లేదు. అంత కుల్లం కుల్లా ఏదైతుందో మార్కెట్లో అందుబాటులో లభిస్తున్నాయి. రైతుకు ఏదైతుందో అవసరమైన ఎరువు బస్తాలు కొనుక్కొని పోతుండే. మొత్తం కాంప్లెక్స్ 30% పెరిగింది, 30% పెరిగింది. నువ్వేదైతున్నదో మరి నీ ఉద్దేశం ఏంటో నీ ఆలోచన ఏంటో తెలుస్తలేదు. వీళ్ళ కనీసం రాష్ట్రానికి రావాల్సినటువంటి ఎరువు కూడా నువ్వు ఏదైతుందో మరి మంజూరీ పొందలేకపోతున్నావు అని చెప్పంటే ఎంత అసమర్థ ప్రభుత్వం, దయచేసి ఆలోచన చేయాలంటున్నా. రాష్ట్రానికి కావాల్సినటువంటి ఎరువులు కూడా నువ్వు మంజూరీ అలాట్మెంట్ పొందలేకపోతున్నావు అంటే ఎంత అసమర్థ ప్రభుత్వమో దయచేసి ఆలోచన చేయాలని చెప్పండి. గతంలో ఎప్పుడూ ఇటువంటి ఒక పరిస్థితి ఉత్పన్నం కాలేదు. ఏ రాష్ట్రానికి కూడా ఇటువంటి పరిస్థితి లేదో చెప్పంటున్నా. ఏ రాష్ట్రానికి కూడా ఇటువంటి పరిస్థితి లేదు. ఇవాళ ఎరువులపై ఆంక్షలు ఏ రాష్ట్రంలో లేదు, ఇంకో మన తెలంగాణ రాష్ట్రంలో అంటున్నా. ఇలా ధాన్యం సేకరణ మొన్నటిదాకా ఏం చెప్పిండు, నేను పట్టుకపోయి కిషన్ రెడ్డి ఇంటి ముందు పోసేత్తా, నేను పట్టుకపోయి ఏదైతుందో కిషన్ రెడ్డి ఇంటి ముందు పోసేత్తా. నువ్వు ఏదైతుందో కేంద్రం మోడీ గారు ఏదైతుందో బడే భాయ్ అని చెప్తావు నువ్వు. మరి ఆ బడే భాయ్ ఏదైతున్నదో మన ధాన్యంలో నీకేదైతుందో ధాన్యం సేకరణ కేంద్ర ప్రభుత్వ బాధ్యత గతంలో ఎప్పుడు కూడా లేదు. గతంలో ఉమ్మడి రాష్ట్రమే కానీ వీళ్ళ కేసీఆర్ గారు ఏదైతున్నదో వీళ్ళ 10 సంవత్సరాలు చెప్పంటున్నా ఎన్నడూ కూడా రైతాంగానికి ఏ విధమైన సమస్య ఉత్పన్నం కాకుండా ఎంత ధాన్యం దిగుబడి అయితే, ఎంత ధాన్యం ఉత్పత్తి అయితే అంత ధాన్యం సేకరించి వీళ్ళ రైతుకు అండగా నిలిచింది మరి అన్నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి. ఇవాళ నువ్వు ధాన్యం సేకరింప చేయలేక ఇవాళ ఏదైతుందో రైతాంగాన్ని అరిగోస పెట్టే విధంగా ఆ రకం పెట్టకు ఈ రకం పెట్టు, ఈ రకం పెట్టకు ఆ రకం పెట్టు, ఎరువు బస్తాలు లేవు, రైతు బీమా మనది ఉన్నదా లేదా ఎవడు తెలుస్తలేదా? ఇది ఒక కొత్త ఇలా పత్రికల్లో చూస్తే ఏదైతుందో దాదాపు 7,000 పైచీలకు 7,600 రైతాంగం ఏదైతుందో వాళ్ళ వివిధ అనారోగ్యంతో ప్రమాదాలతో అసూలు బాస్తే వాళ్ళకి ఇన్సూరెన్స్ కంపెనీకి చెల్లించాల్సినటువంటి ఒక ఆ బీమా ప్రీమియం చెల్లించలేక వాళ్ళు ఏదైతుందో ఆ ప్రభుత్వంకి వెళ్ళి పొందే సహాయం పొందలేకపోతున్నారంటే ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉందో మనకు తెలిసి వస్తుంది.